సహస్ర సుందరాకాండ పారాయణం జరుగుతుంది. ఇక్కడికి ఆంజనేయ స్వామి వేషాధారంతో ఒక బాలుడు కూడా రావడం జరిగింది. చూస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో మాత్రమే 1016 మందితో సుందరాకాండ పారాయణం జరుగుతుంది. ఇది వండర్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇది చూస్తున్నారు కదా, వేద పండితుల మధ్యన ఆంజనేయ స్వామికి వేద పండితుల మధ్యన పారాయణం జరుగుతుంది. సుందరాకాండ పారాయణం మీరు చూడొచ్చు. వందలాది భక్తులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి తలుచుకుంటూ ఆంజనేయ స్వామి బొట్టును స్వీకరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి భక్తుల్ని కూడా మీరు చూడొచ్చు. చూస్తున్నారు అక్కడ వేలాది గొంతులు ఒక్కసారిగా కలుస్తున్నాయి. పంతులు గారు చూడొచ్చు. ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ గా చూడొచ్చు. అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. గోవింద అంటూ ఆ గోవిందరాజుల్ని స్మరిస్తున్నారు. చూడొచ్చు కదా, వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. సహస్ర పారాయణం చేస్తున్నారు. సుందరాకాండ పారాయణంకి విచ్చేసిన భక్తులు మీరు చూడొచ్చు. భక్తులు అందరూ కూడా ఒకే చోట చేరి ఈరోజు సుందరాకాండ పారాయణాన్ని ఆలపిస్తున్నటువంటి భక్తులు మీరు చూడొచ్చు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే నరసన్నపేటలో జరుగుతున్నటువంటి సుందరాకాండ పారాయణం ఎంత అద్భుతంగా జరుగుతుంది. గురువు గారితో మాట్లాడుతాం. సార్ నమస్తే అండి. ఈ కార్యక్రమం తలచాలని మీకు ఎప్పటి నుంచి అనిపించింది సార్? మాకు 3 మాసాల నుండి అనుకుంటున్నాం అండి. అలాగే 6 మాసాల ముందు కూడా కార్యక్రమం అనుకున్నాము. 3 మాసాల నుండి కష్టపడి కార్యక్రమం చేస్తున్నాము. నరసన్నపేటలో ఇంతవరకు ఇంత పెద్ద కార్యక్రమం 1016 మందితో సుందరాకాండ పారాయణం అనేది ఇంతవరకు జరగలేదండి. ఆ పెద్ద కార్యక్రమాన్ని మేము చేయలేదండి, మేము అనుకోలేదండి. ఆ స్వామి రాముల వారు, హనుమంతుల వారు వీళ్ళందరూ అనుకొని చేశారండి. ఈ కార్యక్రమానికి ఎంతమంది సహకారం అందించి ఈ టెంపుల్ వారు అలాగే పంచాయతీ వారు అందరూ కలిసి మాకు విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందించి ఈ పెద్ద కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చాలా ధన్యవాదాలు. అవునండి, ఇప్పుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలోనే జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమానికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అని భేదాభిప్రాయాలు లేకుండా ఈ కార్యక్రమానికి అందరూ పిలిచేసి ఇంత జయప్రదం చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అనుకోవచ్చు. ఈ కార్యక్రమం ఎంతవరకు జరుగుతుంది సార్? ఎంత నుంచి ఎంతవరకు జరుగుతుంది? 9 గంటలు మొదలైందండి. ఉదయం 9 గంటల కార్యక్రమం మొదలైందండి. దాదాపు 3:30-4 గంటల పాటు జరుగుతుంది. ఇంతసేపు ఎంతమంది జరగడం కానీ పారాయణం చేయడం కానీ ఇక్కడ ఇంతవరకు నరసన్నపేటలోనే కాదు మన జిల్లాలో కూడా ఎక్కడ జరగలేదండి. దేశంలో కూడా జరగలేదేమో నాకు తెలియదు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు, పరిశీలించుకున్నారు, ఎంతమంది ఉన్నారు అని లెక్క వేసుకున్నారు. అందరూ చూసి చాలా సంతృప్తి పొందారండి. అందరికీ చాలా సంతోషం అండి. జై శ్రీరామ్. ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ గా ఉండాలని మనం అందరం కోరుకుందాం. జై హనుమాన్. సుందరాకాండ పారాయణం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిగా నరసన్నపేట గ్రామంలో జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సహస్ర సుందరాకాండ పారాయణం ఇంత ఘనంగా జరగడం అనేది ఆశ్చర్యం, అద్భుతం, అమోహం. ఒకసారి ఈ కార్యక్రమం గురించి మరి భక్తులు ఏమంటున్నారో చూద్దాం. ఎలా జరిగిందని మీరు ఆశిస్తున్నారు? సహస్ర సుందరాకాండ పారాయణం మన ఇండియాలోనే ఫస్ట్ టైం జరుగుతుంది. మీరు చూస్తుండొచ్చు, మన నరసన్నపేటలో 1200 మంది ఒకేసారి 1200 మంది జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ దీన్ని గమనించండి. ఇలాంటి కార్యక్రమానికి మీ అందరూ ముందుకు రావాలి. హైందవ ధర్మాన్ని కాపాడాలి. జై హిందూ, జై భారత్ మాత, జై విశ్వ హిందూ పరిషత్. సహస్ర సుందరాకాండ పారాయణం ఈ రోజు మహాతర కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులు ఇక్కడే ఉన్నారు. వైశ్యరాజు కేశవరాజు గారు, ఎంపీటీసీ నరసన్నపేట వారు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి కనుక్కుందాం. సార్, ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా పూర్తవడానికి ఏం కారణం అనుకుంటున్నారు? జై శ్రీరామ్. ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది విశ్వ హిందూ పరిషత్ వారు, అలాగే స్థానిక నరసన్నపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, అలాగే లక్ష్మీ నరసింహ కోలాట బృందం. వీళ్ళు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని తలపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జరగడానికి చాలా కష్టపడ్డారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి మహిళలు,
పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా క్రమశిక్షణతో జరిపించారు. మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు వచ్చారు. ఈ కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదవుతుందని మీరు ఆశిస్తున్నారా? తప్పకుండా జరుగుతుందండి. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు ఆయన నా పక్కనే కూర్చొని ఇంతసేపు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది, దీనికి తప్పకుండా నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. సుందరాకాండ పారాయణ కార్యక్రమానికి డాక్టర్ గొండు సోమబాబు గారు ఇక్కడికి విచ్చేశారు. వారి మాటల్లో విందాం. సార్, మీరు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో, ఎన్ని గంటల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? నేను ఈ కార్యక్రమం బహుత కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం హిందూ విశ్వభద్రత మరియు వెంకటేశ్వర దేవస్థానం మరియు లక్ష్మీ నరసింహ కోలాడ బృందం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి తిలకించాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి వారం రోజుల నుండి శ్రమపడి వివిధ బృందాల వారు, ఇక్కడ కమిటీ వాళ్ళు అందరూ కూడా చాలా నిష్ఠ నియమాలతో వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయ జరిపించడం ప్రతి ఒక్క ఆకాంక్ష ఉంది. ఇలాంటి కార్యక్రమం ఈ పంచాయతీ ఆఫీస్ ప్రాంగణంలో ఇదే పెద్ద కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో నర్సనపేట ప్రజలు భక్తిభావం కలగవారు, అందుకు ఇలాంటి కార్యక్రమం నిత్యం నిర్వహిస్తుంటారు. ఈ మధ్యనే మాకు బ్రహ్మోత్సవ కార్యక్రమం జరిగింది వెంకటేశ్వర దేవస్థానం తరపున. కనుక ఇలాంటి కార్యక్రమంలో మహిళలు, పురుషులు అందరూ కూడా చాలా నిష్ఠ నియమాలతో ఉదయం నుండి వచ్చారు. ఈ పారాయణ తిలకించారు. పురోహితుల సన్నిధిలో చాలా చక్కనైన కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమం అనంతరం అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతుంది. మా నరసనపేట ప్రజలు భక్తిభావంపై చాలా ఆసక్తి ఉండే ప్రజలండి. ఈ కార్యక్రమం లోక కళ్యాణం కోసం జరుగుతున్నది కనుక ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ మహాతర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మన తరపు నుంచి కూడా శ్రీకాకుళం శివ 935 ఛానల్ తరపు నుంచి కూడా ఈ యొక్క వండర్ఫుల్ రికార్డ్ 1016 మందితో జరుగుతున్నటువంటి ఈ సుందరాకాండ పారాయణ కార్యక్రమం వండర్ రికార్డులో స్థానం సంపాదించాలి, చోటు సంపాదించాలని ఆశిస్తున్నాం. జై హనుమాన్. సుందరాకాండ పారాయణం 1016 మందితో నర్సనపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు వచ్చారు. వారి మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మేము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రికార్డ్ చేసుకోవడానికి వచ్చాం ప్రొద్దున్నే. ఇది ప్రొద్దున్న నుంచి కూడా అందరూ స్థిరంగా ఉండి పారాయణం శుభ్రంగా జరుగుతోంది. ఇప్పుడు కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఇది వండర్ రికార్డ్ అవుతుందంటారా? 100% రికార్డ్ చేస్తున్నామండి ప్రతి ఒక్కటి. అలాగే లైవ్లో కూడా మేము విజువల్స్ ఇస్తున్నాము. మీరు దాని లైవ్ను కూడా చూసుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో కాక ఇంకే రాష్ట్రంలో జరిగిందా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలోనే జరుగుతుందా? ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ నర్సన్నపేట శ్రీకాకుళం జిల్లాలోనే జరుగుతుందండి. ఇంక నుంచి దీన్ని ప్రతి చోట వ్యాపించి చేయాలి. విన్నారుగా, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు చెప్తుంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో నర్సనపేటలో మాత్రమే 1016 మందితోని సుందరాకాండ పారాయణం ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు కూడా వచ్చారు. వాళ్ళు దీన్ని కూడా పరిశీలిస్తున్నారు. తిరుమల తిరుపతిలో ఏ విధమైనటువంటి సేవలు చేస్తారో స్వామికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రోజుల్లో అవన్నీ కూడా ఇక్కడ చేసి చూపించడం అనేటువంటిది జరుగుతోంది. విశాఖపట్నంలో చేయబోతున్నాం. అదే విధముగా ఉదయస్తమాన సేవల్లో స్వామి ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తారనేటువంటిది కూడా ప్రవచన కార్యక్రమం కూడా చేస్తున్నాం. అది ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారు, ఆయన అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆయన వచ్చి స్వామి యొక్క విశేషాలను కూడా మనకి చెప్పబోతున్నారు. స్వామికి చేసే ప్రతి సేవ, ఉదయస్తమాన సేవలో సుప్రభాతం దగ్గర నుంచి, తోమాల సేవ దగ్గర నుంచి, అర్చన దగ్గర నుంచి, నాద నీరాధన దగ్గర నుంచి, సహస్ర దీపాలంకరణ సేవ దగ్గర నుంచి, ముఖ్యంగా చాలా చోట్ల జరగనటువంటి స్వామి వసంతోత్సవాన్ని కూడా జరిపిస్తున్నాం. అదే విధముగా వెంకటేశ్వర వ్రతాన్ని కూడా జరిపించడం అనేది జరుగుతోంది. సహస్ర సుందరాకాండ పారాయణం ఈరోజు నర్సనపేటలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్లో వీళ్ళు కనుక్కుందాం, వాళ్ళు ఎలా జరిగింది ఏంటి అనేది. నమస్తే అండి. నమస్తే. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగింది ఇక్కడ? ఇది సహస్ర సుందరాకాండ పారాయణం అనే కార్యక్రమం ఇంతవరకు ఎక్కడా చేయలేదు. ఎక్కడ కూడా 100 మంది 110 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. బట్ ఇండియాలోనే ఫస్ట్ టైం నర్సనపేటలో 1016 మంది మొత్తం మహిళలు, పిల్లలు, లేడీస్ అందరూ కలిపి కూర్చొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి శ్రీ లక్ష్మీ నరసింహ కోలాడ భజన బృందం వారు, విశ్వ హిందూ పరిషత్ VHP వారు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ముగ్గురు ఒక 3 నెలల క్రితం ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. శ్రీ చామర్తి
సత్యసాయి కృష్ణబాబు గారి ఆధ్వర్యంలో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే ఇది చాలా విశేషమైన కార్యక్రమం. ఇంతవరకు ఎక్కడా చేయని కార్యక్రమం 100% చేయాలి, సక్సెస్ అవుద్ది, దీనివల్ల మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరు భావించి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి ముందుగా ఒక పాంప్లెట్ రిలీజ్ చేసాం. రిలీజ్ చేయగానే విశేషమైన ఆధారణ ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మేము వస్తాం, మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చాలామంది విధి విధాలుగా మాకు ఫోన్లు చేసి 100% దీనికి మేము పాల్గొంటామని చెప్పి ఈరోజు మీరు చూస్తున్నారు 1200 మంది దాటి వచ్చారు. ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందించి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 100% మేము దీనికి హ్యాపీగా ఫీల్ అవుతాం. నర్సంపేటలో జరగడం అలాగే మరి ఇంత వ్యయ ప్రయాసాలతో జరిగినటువంటి ఈ కార్యక్రమం మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకుంటుందని అందరూ అంటున్నారు. మరి మీరేమంటారు? ఇది అబ్జెక్షన్ నిజం. వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఇలాగ మేము ఇలా చేస్తున్నాం, మీరు నోట్ చేయగలరా లేదంటే వాళ్ళ క్వశ్చన్ వేశారు. ఇంతవరకు మేము చాలా దగ్గరికి వెళ్ళాం, 100 మంది 110 మంది అన్నారు, అది కరెక్ట్ కాదు. 1016 మంది అన్నారు, వస్తారా వాళ్ళు, చేస్తారా అన్నారు. మీరు రండి, వీక్షించండి, వచ్చితేనే మీరు మాకు రికార్డ్ ఇవ్వండి అన్నాం. వాళ్ళు స్టార్టింగ్ నుంచి వచ్చి ఇప్పటి వరకు కూర్చొని చూశారు. 1200 మంది దాటి వచ్చారు. దానికి వాళ్ళు లైవ్ కూడా పెట్టారు, లండన్లో లైవ్ కూడా జరుగుతుంది. మనకి 100% మీకు ఆ రికార్డ్ ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్లు రెడీ చేస్తున్నారు. ఇది ఇంకా మా నర్సనపేట, మా కోవిల్ తరపు నుంచి ఇది రిజిస్టర్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జై శ్రీరామ్. మరి చూశారుగా.